హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాం గాయ్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్రాంచ్ వర్సెస్ ఇన్స్టిట్యూట్. మీలో చాలా మంది కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అలాగే చాయిస్ ఫిల్లింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ఏ కాలేజ్ జాయిన్ అవ్వండి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. అదే బ్రాంచ్ వర్సెస్ ఇన్స్టిట్యూట్. మనం ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి లేదా ఏ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలి, అక్కడైతే బెస్టా ఎక్కడైతే బెస్టా, ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కన్ఫ్యూజన్ అయితే ఒక ఎండింగ్ కార్డ్ అయితే ఇచ్చేద్దాం. ఈ విషయం మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఈ టైంలో అందరికీ మెయిన్గా వచ్చే డౌట్ ఏంటంటే, మనం మంచి కాలేజ్లో జాయిన్ అయితే బెస్టా లేదా మంచి బ్రాంచ్లో జాయిన్ అయితే బెస్టా, ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్కి వెళ్తే బెస్టా, ఈ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదా, ఈ డౌట్లో అయితే చాలా మంది అయితే ఉంటారు ఫ్రెండ్స్. అసలు ఈ డౌట్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అసలు ఈ టైంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మీ బీటెక్ కెరియర్లో ఈ ఒక్క టాపిక్ ఎందుకైతే ఎక్కువ కన్ఫ్యూజ్ పడతారంటే, ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే అది మీ లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏ కాలేజ్ అయితే అది మీ లైఫ్ లాంగ్ మీ యొక్క జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది. దానికోసం మీ భవిష్యత్తు ఎలా అయితే ఉండాలనేది ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ రెండింటి మధ్య అంటే బ్రాంచ్కి లేదా కాలేజ్కి రెండింటికి పర్ఫెక్ట్ డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ మీరు బ్రాంచ్ కోసమే తెలుసుకోవాలి. ఫస్ట్ మనమైతే బ్రాంచ్ కోసమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్రాంచ్ అనేది ఒక పర్టికులర్ కాలేజ్లో వాళ్ళు మనకైతే కొన్ని బ్రాంచెస్ అయితే చెప్తారు ఫ్రెండ్స్. లైక్ సిఎస్సి, ఈసీ, మెకానికల్, సివిల్ అని చెప్పేసి మనకు చాలా కోర్సులు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ కోర్సుల్లో వాళ్ళకి ఇంకా మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి. సిఎస్సి విత్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇలా అయితే మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చాలా మందికి ఆల్మోస్ట్ అందరికి కూడా ఉండే గోల్ ఏంటంటే సిఎస్సి. ప్రజెంట్ అందరూ కూడా సిఎస్సి మీద అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు గైస్. ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటాయి, అందరికీ సిఎస్సి కోర్స్ అయితే రాదు. ఎందుకంటే ప్రతి కాలేజ్ వచ్చేసి చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రిమైనింగ్ బ్రాంచెస్ కూడా సీట్స్ కావాలి కాబట్టి వాళ్ళైతే కొన్ని సీట్సే సిఎస్సిలో పెడతారు. ఇటువంటి టైంలో చాలా మంది అయితే నేను ఈ కాలేజ్లో సిఎస్సికి, లాస్ట్ కాలేజ్లో సిఎస్సికి వెళ్ళాలని చెప్పి చాలా తలనొప్పులు అయితే ఉంటారు. ప్రజెంట్ మనం సిఎస్సి కోసం కాకుండా అసలు బ్రాంచ్ ఎందుకు తీసుకోవాలి, బ్రాంచ్లో ఉన్న ఉపయోగాలను తెలుసుకుందాం గైస్. ఫర్ సపోజ్ మీరు ఇష్టమైన బ్రాంచ్ సిఎస్సి అవ్వండి, ఈసీ అవ్వండి, మీరు ఇష్టమైన బ్రాంచ్ ఒక తీసుకున్నారంటే ఏ కాలేజ్ అయినా అవనివ్వండి, మీకు ఇష్టమైన బ్రాంచ్ తీసుకున్నారంటే ఆ బ్రాంచ్ని చాలా ఇష్టంతో చదువుతారు. అలాగే చాలా ఇంట్రెస్ట్తో పాటు కొత్త తెలుసుకుంటారు. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఎంత ఇంట్రెస్ట్తో చదివినా సరే మీరు తీసుకున్న బ్రాంచ్ అనేది ఒక చిన్న కాలేజ్ లేదా ఒక చిన్న రెప్యూటెడ్ ఉన్న కాలేజ్లో తీసుకుంటే కనుక ఆ బ్రాంచ్ అనేది మీరు ఎంత ఇంట్రెస్ట్ చదివినా, ఎంత బాగా చదివినా సరే ఆ కాలేజ్ మీకు ఫుల్ సపోర్ట్ ఇవ్వలేదు గైస్. ఎందుకంటే ఆ కాలేజ్ స్టాండర్డ్ వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్తో కానీ పెద్ద ఇంకా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఆ కాలేజ్ ఇవ్వలేదు. మీరు ఎంత బాగా నేర్చుకున్నా సరే మీకు తగిన జాబ్ అయితే మీకు రాలేదు ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ వచ్చేసి మనం ఎంచుకునేటప్పుడు బ్రాంచ్ అయితే చూసుకోకూడదు ఫ్రెండ్స్. బ్రాంచ్ చూసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కాలేజ్ అనేది డిసైడ్ అవ్వాలి. కాలేజ్ డిసైడ్ అయితే కనుక మీరు మీ కెరీర్లో ఒక ముందుకైతే వెళ్తారు. మీ బ్రాంచ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మీ కాలేజ్తో సంబంధం ఉండాలి, అలాగే మీ కెరియర్లో ముందుకెళ్ళేలా ఉండాలి. అలాగని చెప్పేసి నీకు సిఎస్సి ఇష్టం కదా చిన్న కాలేజ్ వల్ల జాయిన్ అయిపోయింది నేను చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎంత ఇష్టంతో చదివినా సరే మీ స్కిల్స్ అయితే వస్తాయి, కాకపోతే మీకు తగిన జాబ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇంకా మనం కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ దీని సైడ్కి వెళ్తే కనుక ఇప్పుడు మీ బీటెక్ లైఫ్లో కాలేజ్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాలేజ్ అనేది ఒక మంచి కాలేజ్ అయితే లైక్ ఎన్ఐటి, ఐఐటి, ఇటువంటి కాలేజ్ అయితే మన గవర్నమెంట్తో అవి గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. మన ఇండియాలో టాప్ కాలేజ్ వచ్చేసి ఐఐటి, ఎన్ఐటి. ఇవి కాకుండా ఒక ఇందులో సీట్ రాకపోతే చాలా మంది ఫీల్ అవుతారు. ఇవి కాకుండా చాలా మంచి కాలేజెస్ అయితే మన ఇండియాలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు మనం కాలేజ్ ఒక బీటెక్ వెళ్తున్నామంటే ఫస్ట్ అయితే కాలేజ్ అయితే చూస్ చేసుకోవాలి. మనం చూసుకునే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగ ఉంది, ప్లేస్మెంట్స్ ఎలాగ ఉన్నాయి, అలాగే ఫ్యాకల్టీ ఎలాగ ఉంది, ఇవైతే మేము దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒకవేళ మీకు ఒక మంచి కాలేజ్లో చిన్న బ్రాంచ్ వస్తుంది అయినా సరే ఇది చాలా మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఆ కాలేజ్ అయితే మీరు ఏ బ్రాంచ్ తీసుకునేవ్వండి వాళ్ళు దాంట్లో మిమ్మల్ని చాలా మంచిగా అయితే ట్రైన్ చేస్తారు. మీరు తీసుకునే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్తో మీకు మంచి ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి కాలేజ్లో కూడా ఒక మంచి కాలేజ్ అయితే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా వాళ్ళు ది బెస్ట్ అయితే ఇస్తారు. అలాగే మంచి కంపెనీస్తో టైఅప్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఏ బ్రాంచ్ తీసుకునేవ్వండి వాళ్ళు ఆ బ్రాంచ్కి సంబంధించి కంపెనీస్ అయితే తీసుకొస్తారు, మంచిగా అయితే మీకు ఆఫర్ చేస్తారు మంచి ప్యాకేజెస్. కానీ
మీరు ఒక చిన్న కాలేజ్లో జాయిన్ అవుతే కనుక మీరు ఎంత ఇష్టపడి చదివినా సరే మంచి ప్యాకేజెస్ రావు, అలాగే మంచి మంచి కంపెనీస్ వాళ్ళు తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కాలేజ్కి వెళ్ళాలా, ఒక కాలేజ్ చూస్ చేసుకోవాలా, లేక ఒక బ్రాంచ్ చూస్ చేసుకోవాలంటే నేనైతే ఫస్ట్ అయితే కాలేజ్ అంటాను ఫ్రెండ్స్. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు ఒక చిన్న కాలేజ్ అయితే మీకు మంచి ప్లేస్మెంట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. చాలా మంది అంటారు తర్వాత తెలుసుకోవచ్చు, తర్వాత వచ్చేస్తుంది అది అని చెప్పేసి. కానీ అదంతా కష్టం ఫ్రెండ్స్. మీరు ఇచ్చేసి ఈ 4 yearsలో మీరు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారా నేర్చుకుని ఒక్కసారి మీరు ఎంటర్ అయ్యారు అంతే ఒక మంచి కాలేజ్లో, అక్కడ ఫెసిలిటీస్తో, అక్కడ ఉన్న ఒక ఫ్యాకల్టీ మెంబర్స్తో, మీకు వచ్చే కంపెనీస్తో అయితే మీరు చాలా బాగా అయితే ఇన్వాల్వ్ అయ్యి మంచి ప్లేస్మెంట్ సాధిస్తారు ఫ్రెండ్స్. మీరు ఏ బ్రాంచ్, నేనైతే మరీ దారుణంగా సివిల్ తీసుకోండి, అలా చిన్న చిన్న బ్రాంచ్, లాస్ట్ బ్రాంచ్ అయితే తీసుకొని చెప్పను. ఒకవేళ మీకు ఈసీఈ వచ్చినా సరే, మెకానికల్ వచ్చినా సరే ట్రై చేయండి, తీసుకోండి. ఒక మంచి కాలేజ్ లైక్ మీకు ఒక ఎన్ఐటి క్యాలికట్లో సిఎస్సి రాకుండా ఒక మెకానికల్ వస్తుంది. అదే మీకు ఒక నార్మల్ మన సమ్ XYZ కాలేజ్, మన ప్రైవేట్ కాలేజ్ ఏదో ఒకటి, మన ఏపీ స్టేట్లోనే ఏదో ప్రైవేట్ కాలేజ్ అనుకోండి, XYZ కాలేజ్. ఆ కాలేజ్లో మీకు సిఎస్సి వస్తుంది. నేను సిఎస్సి మన ఇంటి దగ్గర ఉన్న కాలేజ్కి వెళ్ళాలా, లేదంటే మెకానికల్ ఎన్ఐటి క్యాలికట్కి వెళ్ళాలని అడిగితే కనుక నేనైతే పక్కా ఎన్ఐటి క్యాలికట్ అయితే వెళ్ళాలని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వచ్చి మీ సర్టిఫికేట్ వాల్యూ అలాంటిది, అక్కడ వచ్చి బ్రాంచెస్ అలాంటివి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది, అక్కడ ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ అలాంటివి, ఇటువంటివన్నీ కూడా మీకు నార్మల్ కాలేజ్ దక్కో ఫ్రెండ్స్. అర్థమైంది కదా. ఇటువంటి ఫెసిలిటీస్తో మీ కెరియర్ బాగుండాలంటే పక్కా మీరైతే ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇన్స్టిట్యూట్ సెలెక్షన్లో మాత్రమే మీ కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు బ్రాంచ్ అయితే ఎప్పుడు చూస్ చేసుకోకండి, మీ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా గైస్ ఈ రోజు వీడియోలో అయితే మీకు ఒక పక్క క్లారిటీ అయితే ఇచ్చారని అనుకుంటున్నాను. బ్రాంచ్ చూస్ చేసుకోవాలా, ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలా, ఈ రెండింటి మధ్య చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు కాబట్టి దీనికోసం అయితే ఒక పక్క క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇందులో సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీరు ప్రతిదీ కూడా కామెంట్ అయితే చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్తో మీకు ముందుకైతే వస్తాను గైస్. అప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో ట్రై చేయండి. థ్యాంక్ యూ.